ఇవాళ మనతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర కార్యదర్శిగా సేవలందించి ఇవాళ పెనుగొండ పరిశీలకులుగా మరొక మారు తన ప్రయాణాన్ని తెలుగుదేశం పార్టీలో కొనసాగిస్తున్నటువంటి గోగిశెట్టి నరసింహారావు గారు ఉన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి మరి ముఖ్యంగా ప్రత్యేకించి ఇవాళ నంద్యాల జిల్లాకు సంబంధించి ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన గోగిశెట్టి నరసింహారావు గారు సుప్రసిద్ధ న్యాయవాదిగా రాణించి ఆ తర్వాత జిఎన్ఆర్ అసోసియేట్స్తో తనదైనటువంటి ప్రస్థానాన్ని కొనసాగించినటువంటి గోగిశెట్టి నరసింహారావు గారు. నమస్కారం గోగిశెట్టి నరసింహారావు. నమస్కారం శ్రీకాంత్ గారు. ఏంటి సార్ అసలు అందరూ తెలుగుదేశం కండువాలతో పసుపు కండువాలతో కనిపిస్తారు, మీరు చాలా సభ్యత్వ నమోదు చేసినటువంటి ఆ సభ్యత్వాన్ని స్వీకరించినటువంటి దాంతో కనిపిస్తున్నారు. ఏంటి ప్రత్యేకత? భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి సభ్యత్వ కార్డు అనేది అది ఒక్క మా పార్టీకే చెల్లుబాటు అవుతుంది. మీరు గమనించండి, భారతదేశంలో ఏ పార్టీ సభ్యత్వ కార్డును కూడా ఎవరు కూడా ఏ మీటింగులో కానీ ఏ వ్యక్తి కానీ మెడలో వేసుకొని ధైర్యంగా నేను ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తిని, నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అని అంటే చెప్పుకునేటువంటి మీరు దాఖలాలు ఎక్కడైనా చూసారా? లేదు చూడండి. అది ఒక్క మా పార్టీకే చెల్లుతుంది. అవును, పార్టీ అంతర్గత సమావేశాలు కావచ్చు, లేకపోతే మహానాడు లాంటి కార్యక్రమాలు కావచ్చు, ఇంకా ఏ ఇతరత్ర కార్యక్రమాల్లో అయినా అందరూ అదొక క్రమశిక్షణతో, అంకిత భావంతో, నిబద్ధతతో సభ్యత్వ నమోదుతో కనిపిస్తారు. నిజంగా అదొక ఆరోగ్యకరమైనటువంటి సంప్రదాయం. అవునండి, మా బాబు గారు కూడా చెప్తారు, మా కార్యకర్తే మా దేవుడు, పార్టీకి కార్యకర్తలే అండగా ఉన్నారు, ఉంటారు కూడా. అదే మా నినాదం. అవును, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న ఎన్టీ రామారావు గారి నినాదం ఏదైతే ఉందో దానిని స్ఫూర్తిగా తీసుకుని ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని కార్యకర్తల ఊపిరితో, కార్యకర్తల స్వేదంతో, కార్యకర్తల రక్తంతో ఆ తాత్విక పునాదిని పార్టీ నిర్మాణానికి సామాన్యుల్ని తీసుకొని వచ్చి అసామాన్యులుగా తీర్చిదిద్దినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతి సామాన్యుడిని కూడా తీసుకొచ్చి ఈరోజు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా చేసినటువంటి చరిత్ర ఘనంగా చెప్పుకోగలుగుతాం మా తెలుగుదేశం పార్టీలోనే సాధ్యం అది. అవును, మరీ ముఖ్యంగా వెనుకబడిన తరగతుల యొక్క అభ్యున్నతి ఏదైతే ఉందో, వెనుకబడిన తరగతులలో చాలా సామాజిక వర్గాల్ని గుర్తించి ఆ సామాజిక వర్గాల్ని లోక్సభ నుంచి, శాసనసభ నుంచి పోటీ చేయించడం అనేటటువంటిది తెలుగుదేశం పార్టీలోనే అది మా పార్టీ ఘనమైన చరిత్రగానే చెప్పుకుంటాం మేము. అవును, సో దానికి నిదర్శనం నేను కూడా ఎటువంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి గోగిశెట్టి నరసింహారావును కూడా ఈరోజు రాష్ట్ర నాయకత్వంలో తీసుకొని వచ్చి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కాన్స్టిట్యున్సీలో పరిశీలకులుగా నియమించడం అనేది కూడా ఖచ్చితంగా గర్వంగా చెప్పుకోదలసినటువంటి విషయమే అది. నరసింహారావు గారు, మీరు పార్టీలో చేరినటువంటి కొద్ది కాలానికే మీరు రాష్ట్ర కార్యదర్శిగా మీరు ఎదగడం అనేది చాలా ఒకంత ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఏంటి మీరు వెనువెంటనే రాష్ట్ర కార్యదర్శి కావడానికి మీరు చేసినటువంటి కృషి ఏంటి? అంటే నేను జాయిన్ అయినటువంటి పరిస్థితులు కానివ్వండి, ఆ రోజుల్లో ఖచ్చితంగా వైసీపీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో వైసీపీ ఎంతో వేవులో ఉన్నటువంటి టైంలో నేను బాబు గారి సమక్షంలో బనగానపల్లిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఆ యొక్క జాయినింగ్ అనేది ఒక వందల కొద్ది వాహనాలు, ఎన్నో వేల మందితో నేను వెళ్ళి జాయిన్ అవ్వడము, ఖచ్చితంగా నేను రాబోయే రోజుల్లో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా నేను నిలబడతాను, అది బాబు గారు అవకాశం ఇస్తే, లేదా సామాన్య కార్యకర్తగానైనా పనిచేస్తాను రాబోయే ఎలక్షన్లో అనేటువంటి నేను నినాదంతోనే జాయిన్ అయ్యాను ఆ రోజు. సో నా యొక్క ఉత్సాహం, నా యొక్క విద్యార్హతలు అన్నీ గమనించిన తర్వాత బాబు గారు ఆయన తీసుకునేటువంటి ఎటువంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని అన్నాను, అదేవిధంగా ఉంటున్నాను కూడా. 2022లో మీరు చేరిన తర్వాత మీ ప్రయాణాన్ని సునిశ్చితంగా పరిశీలించిన వారిలో నేను ఒక్కడిని తెలుగుదేశం పార్టీలో. ఎందుకంటే 2022 నాటికి వైకాపా చాలా ఉధృతంగానే ఉంది, తెలుగుదేశం ఇంకా బలపడినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు రాష్ట్ర వ్యాప్తంగా. వాస్తవానికి అంటే వాళ్ళ యొక్క రౌడీ రాజ్యానికి ప్రతీకగా రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి దాడులైతేనేమి, తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద వాళ్ళు చూపిస్తున్న ప్రతాపం అయితేనండి, అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నేను జాయిన్ అవ్వడం జరిగింది. అంటే మీరు బనగానపల్లిలో మీరు చేరారు, ఆ సభలో అక్కడికి వచ్చినటువంటి బనగానపల్లిలో ఒక ప్రోగ్రాం ఉన్నది మన బీసీ జనార్దన్ రెడ్డి. ఆ సభ ఆ ప్రోగ్రాం అయిపోతానే నెక్స్ట్ కార్యక్రమం నాది పెట్టుకున్నాము, నేను అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది సార్ సమక్షం. మీ కార్యక్రమాన్ని, అదే మీ ప్రయాణాన్ని సునిశ్చితంగా పరిశీలించిన వారిలో నేను ఒక్కడిని ఇందాక చెప్పాను. నేను ఎందుకు చెప్పానంటే, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు లోక్సభకి పోటీ చేయాలని మీరు ఉత్సాహపడ్డారన్న మాట వాస్తవం. ఖచ్చితంగా అప్పుడు మా జిల్లాలో ఉండే ప్రతి నాయకులు కూడా ఆ రోజు ఆ స్టేజ్ మీద ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే విజయం సాధించి ఎమ్మెల్యేలుగా అయినటువంటి వాళ్ళు అయితేనేమి,
ఎంపీ అభ్యర్థి అంటే అప్పటికి ఇంకా ఆమె ఖరారు కాలేదు. కాలేదు. మిగతా అందరూ కూడా ఆ రోజు ఆ స్టేజ్ మీద ఉండడం జరిగింది. అదే వారు అందరూ కూడా స్వాగతించారు. స్వాగతించిన తర్వాత మీకు గుర్తున్నంతలో మొట్టమొదట మీ పేరు బాహాటంగా వెలుపలికి నంద్యాల లోక్సభ కానీ ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గం కానీ గోగిశెట్టి నరసింహారావు గారి పేరు పరిశీలనలో ఉంది అన్న విషయం మా తెలుగు రాజ్యం ద్వారానే మేము తెలియజేశాం. సంతోషం. 2023లోనే నేను తెలియజేసిన తర్వాతే చాలామందికి తర్వాత మీ గురించి వాళ్ళు తెలుసుకోవటం, మీ పేరు ప్రతిసారి ప్రస్తావనలోకి తీసుకురావడం జరుగుతూ వచ్చింది. అయితే చివరి నిమిషంలో 11th అవర్లో నంద్యాల లోక్సభ నుంచి పోటీ చేసే అవకాశాన్ని మీరు కోల్పోవడం జరిగింది. ఏం జరిగింది? అంటే బాబు గారు ఏం చేశారంటే కొన్ని సామాజిక సమీకరణాలు అయితేనేమి, రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఇవన్నీ కూడా బేరీజు వేసుకున్న తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా మేము ఎవరైనా తెలుగుదేశం కార్యకర్తగా ఎవరైనా స్వాగతించవలసినటువంటిదే. ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇట్లా క్యాస్ట్ ఈక్వేషన్లు ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత బైరెడ్డి షబర్ గారిని మా పార్టీలో జాయిన్ చేసుకోవడం, వారికి టికెట్ వేయడం జరిగింది. లేని పక్షంలో ఖచ్చితంగా నన్నే వరించేది ఆ పదవి అనేది నేను ఖచ్చితంగా గట్టిగా నమ్ముతున్నాను. అది కానీ బైరెడ్డి షబర్ గారి విజయం కోసం మీరు కృషి చేశారు. ఖచ్చితంగా తిరిగాను. నేను నా వంతు కృషిగా నేను చేస్తున్నాను. ఎక్కువ సమయం మాత్రం పెనుగొండ పరిశీలకుడుగా ఉన్నాను కాబట్టి పెనుగొండ అభ్యర్థి ఎవరైతే ఇప్పుడు ప్రస్తుత మంత్రివర్యులు సవితమ్మ గారి విజయానికి నేను ఎంతో కృషి చేశాను. అది అక్కడ కూడా కాన్స్టిట్యున్సీలు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అదే మాదిరిగా నా సొంత కాన్స్టిట్యున్సీ అనేటువంటి ఆళ్లగడ్డలో కూడా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా యొక్క మార్క్ అయితే ఉంది. నేను నా మండలం అయితేనే పక్క మండలంలో ఖచ్చితంగా నా ప్రభావితం ఉంది. ఓటర్ల మీద కొంత ప్రభావితం అయితే ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.